ఈ బంగ్లాలోనే ఉంటున్న ఓ పిచ్చివాడు ఈ సరళను మోహించి చెరిచేందుకు ప్రయత్నించగా అడ్డు వెళ్లిన తన చరణ్ని దారుణంగా చంపేశాడు. చరణ్ని ఆ స్థితిలో చూసి కోపం తట్టుకోలేక ఉద్రేకంతో ఆ పిచ్చివాడిని క్రూరంగా చంపేసి సరళ కూడా చనిపోయింది. అప్పటినుంచి సరళ ఆత్మ ఈ బంగ్లాలోనే ఉంటూ ఎవరు వచ్చినా వాళ్ళని చంపుతూ ఉంది. అప్పటినుంచి ఈ బంగ్లా దెయ్యాల బంగ్లాగా మారిపోయింది. అలాగే సరళ తన ప్రియుడు ఎప్పటికైనా వస్తాడా అని ఎదురు చూస్తూ ఉంది. మరి ఆ దెయ్యం మా మోక్షిత్ని ఎందుకు ఏమీ చేయలేదు? ఈ మోక్షిత్ తనకు తెలియకుండానే అమావాస్య రోజున బంగ్లాలోకి వెళ్ళాడు. సరిగ్గా అమావాస్య రోజు రాత్రి 12 గంటలకు లోపలికి వెళ్లిన మోక్షిత్ని తన ప్రియుడు చరణే వచ్చాడనుకుంది సరళ. అందుకే తనను ఏమీ చెయ్యలేదు. ఈ దెయ్యం నుంచి మా వాడిని రక్షించుకునేది ఎలా, పూజారి గారు? మీరేం భయపడకండి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న మాటలన్నీ సరళ ఆత్మ వింటూనే ఉంది. నేను సరళ ఆత్మను ఈ సీసాలో బంధించి సముద్రంలో పాడేస్తాను. పూజారి ఇంకా మాట్లాడుతూ ఉండగానే మోక్షిత్ ఆడపిల్లగా మారిపోయి సరళ గొంతుతో, అన్ని విషయాలు తెలుసుకొని ఈ బంగ్లాలోకి ఎందుకొచ్చావురా? నా ఆత్మను సీసాలో బంధించి సముద్రంలో పడేస్తావా? ఎంత ధైర్యం రా నీకు? లేకపోతే నువ్వు చేసేదేమిటి?